మిడ్ నైట్ అలా కేక్ కటింగ్, సెలబ్రేషన్స్, సర్ప్రైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఉదయాన్నే బద్ధకంగా లేట్గా లేచి రెడీ అయ్యి కాకినాడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వంటలు చేసిన వంటలక్క రోజు ఆమె వంటలకు బలైపోయి బతకారు. సాటర్డే కాబట్టి వెజ్లో పప్పు, తోటకూర, బంధన పచ్చడి అండి. ఇది అన్ని కూరగాయలకి కలిపి బంధం వేస్తాం అనమాట ఈ పచ్చడిలో, నెల్లూరు స్పెషల్. దాంతో పాటు బెండకాయ ఫ్రై, ఇంకా మా వారి మోస్ట్ ఫేవరెట్ మజ్జిగ పులుసు చాలా ఇష్టం శివకి, అది కూడా ప్రిపేర్ చేసింది. యాక్చువల్ గా శివకి రాజమండ్రిలో వేరే సర్ప్రైజ్ ప్లాన్ చేసాము, కానీ ఈ బూర్ల గురించే ఇప్పుడు అర్జెంట్ గా కాకినాడ తీసుకొచ్చాను. ముందు రోజు మా చెల్లి శివకి బర్త్డే సర్ప్రైజ్ అనేసి బూర్లు అంటే చాలా ఇష్టం శివకని వేసిందనమాట. కానీ నేను బస్ కి మర్చిపోయి తీసుకోకుండా వచ్చాను. ఇంకా చెల్లి ఫీల్ అవుతుంది, పాపం శివ గారు కూడా సర్ప్రైజ్ మిస్ అవుతారని కాకినాడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అలా రాజమండ్రి వెళ్ళాము.